గామి ఇలాంటి మూవీస్ ని ఏ మలయాళంలోనో తమిళ్లోనో వస్తే అబ్బో సూపర్ బంపర్ అని వరస్ట్ మూవీస్ ని కూడా లేపుతుంటారు. కొన్ని పెద్ద యూట్యూబ్ ఛానల్స్ మాత్రం ఈ మూవీ గురించి జస్ట్ లైక్ అని చెప్పడం చాలా సిగ్గుచేటు. ఇంకా మీరు తెలుగు మూవీస్ కి రివ్యూస్ చెప్పడం మానేసి మలయాళం మూవీస్ కి రివ్యూస్ చెప్పడం బెటర్. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. మూవీ గురించి చెప్పాలంటే నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే స్లో నరేషన్ వల్ల కొంచెం బోర్ గా ఫీల్ అవుతాం. ఇలాంటి మూవీస్ ఓన్లీ థియేటర్స్ లోనే చూడాలి. ఎందుకంటే ఆ విజువల్స్ అండ్ బీజిఎం లాంటివి ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఓటీటీ సరిపోదు. ఇందులోని కథ గురించి కానీ ట్విస్ట్ల గురించి కానీ తెలుసుకోకుండా సినిమాకి వెళ్ళండి, ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి. ఈ మూవీలో కథకు ప్యారలల్ గా చూపించే రెండు వేరే ట్రాక్స్ ఆడియన్స్ ని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. కాకపోతే ఆ రెండు కథలను కూడా క్లైమాక్స్ కి చాలా బాగా లింక్ చేశారు. లాబొరేటరీలో జరిగే కొన్ని ఎపిసోడ్స్ అయితే కొంచెం డిస్టర్బ్ చేస్తాయి. దేవదాసి ఎపిసోడ్ అలాగే పల్లెటూరులో జరిగే కొన్ని సీన్స్ అయితే చాలా బోర్ కొట్టించాయి. మెయిన్ గా హిమాలయ బ్యాక్ డ్రాప్ లో వచ్చే విజువల్స్ అయితే హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. అలాగే లాస్ట్ 30 minutes మూవీ అయితే సూపర్ గా ఉంటుంది. క్లైమాక్స్ కూడా చాలా బాగా తీశారు. సినిమాటోగ్రఫీ అండ్ బీజిఎం అయితే టాప్ నాచ్ ఉన్నాయి. అలాగే విశ్వక్సేన్ యాక్టింగ్ చాలా బాగుంది. చాందిని చౌదరి క్యారెక్టర్ మీద ఇంకొంచెం కేర్ తీసుకోవాల్సింది. అలాగే ఈ మూవీలో చాలా లాజిక్స్ మిస్ అయ్యారు. మెయిన్ గా క్లైమాక్స్ లో చాందిని చౌదరి క్యారెక్టర్ చాలా సడన్ గా వచ్చేస్తుంది. అది ఎలా వచ్చిందో అర్థం కాదు. తెలుగు సినిమా చరిత్రలో గామి ఒక డిఫరెంట్ మూవీ. ఎప్పుడు చూడని విజువల్స్ తో అండ్ అదిరిపోయే బీజిఎం తో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే కొంచెం ఓపిక చేసుకుని చూస్తే మాత్రం సూపర్ గా ఉంటుంది.